దేవుణ్ణి ప్రేమిస్తున్నానని అబద్ధం ఆడడానికి వీల్లేదు. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి మనము పాపము చేయడానికి వీల్లేదు. దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి దేవుని వాక్యమునకు విరుద్ధంగా ప్రవర్తించడానికి వీల్లేదు. దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి దేవుని సన్నిధిలో లేకుండా ఇష్టానుసారంగా తిరగడానికి వీల్లేదు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను గైకొంటాడు. మనము దేవుణ్ణి ప్రేమించువారమైతే ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఆయన చిత్తాన్ని మనం చేయాలి. ఆయన ఆలోచనలను బట్టి మనం నడుచుకోవాలి. నిజముగా దేవుని ప్రేమించువారు మనమైతే ఆయన అడుగుజాడల్లో మనము నడవాలి. ఆయనకు మహిమ తెచ్చే విధంగా మనం జీవించాలి. ఆయన యొక్క చిత్తమును మన జీవితాల్లో కలిగి ఉండే ప్రయత్నం చేయాలి. అప్పుడే నువ్వు దేవుణ్ణి ప్రేమించేవాడవు, ప్రేమించేదాను అవుతావు. దేవుని ఆజ్ఞలు గైకొనకుండా నువ్వు ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు ఆయనను ప్రేమించట్లేదని అర్థం. కాబట్టి దేవుని పిల్లలారా, మీరు దేవుని ప్రేమించువారైతే మీరు ఆయన ఆజ్ఞలు గైకొనండి, వాక్యానుసారంగా జీవించండి, భక్తి చేయండి, ప్రార్థనలు ఎదగండి, వాక్యంలో ఎదగండి, నమ్మకంగా ఉండండి, దేవుని మీద ఆధారపడండి, ఆయన కొరకు ముందుకు అడుగులు వేయండి. నిశ్చయముగా దేవుని ప్రేమ మీలో నిలిచి ఉంటుంది. ఆమేన్, ఆమేన్.